దురంధర్ పార్ట్ 2 మూవీ రిలీజ్ అయింది. పార్ట్ 2లో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు చూపించారు. 90% ఈవెంట్స్ రియల్ లైఫ్లో జరిగినవి. బేసికలీ మన ఛానల్లో మూవీస్ గురించి రివ్యూస్ లాంటివి ఎప్పుడూ చేయలేదు. ఇది మూవీ రివ్యూ కాదు. దురంధర్ పార్ట్ 2 రియల్ లైఫ్ ఈవెంట్స్ యొక్క రిఫరెన్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మాత్రమే చెప్తున్నా. మూవీ రివ్యూస్ కోసం తెలుగులో చాలా ఛానల్స్ ఉన్నాయి, బట్ ఇలాంటి ఎస్పినాస్ అండ్ స్పై మూవీస్ గురించి చెప్పే క్వాలిఫికేషన్ నాకుంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. బికాస్ దురంధర్ మూవీలో చూపించిన ఆతిక్ అహ్మద్ గురించి 2023లో నేను వీడియో చేశా. దావూద్ గురించి, ఖాలిస్తానీ గ్యాంగ్స్ గురించి ఎన్నో వీడియోస్ తీసా కాబట్టి ఈ సబ్జెక్ట్ నేను హ్యాండిల్ చేయగలను. ఖాలిస్తానీ ఉగ్రవాదుల మోడస్ ఆపరెండా ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలా ఆపరేట్ చేస్తున్నారు అని చెప్పి వందల్లో వీడియోస్ చేశా. దురంధర్ పార్ట్ 2లో ఎన్నో ట్విస్టులు ఉంటాయి. ముఖ్యంగా బడే సాహెబ్ అలియాస్ దావూద్ ఇబ్రహీంను చూపించిన విధానం నిజమైన రియల్ లైఫ్లో దావూద్ ఐసీయూలో ఉన్నాడా అనే డౌట్స్ చాలా మందిలో ఉన్నాయి. చెప్తా, చాలా డీప్గా వెళ్ళి అన్నిటినీ డిస్కస్ చేద్దాం. డిస్క్లైమర్ ఏంటి అంటే ఈ వీడియోలో ఎన్నో స్పాయిలర్స్ ఉంటాయి. మూవీ ఇంకా చూడలేని వాళ్ళు ఈ వీడియోను దయచేసి చూడొద్దు. నా అనాలసిస్ చూసిన తర్వాత మూవీ చూడాలి అనుకునే వాళ్ళు వీడియో కంటిన్యూ చేయండి. దురంధర్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో కంటిన్యూటీ కరెక్ట్గా కుదిరింది. ఒకేసారి తీసినట్లు అనిపించింది. పార్ట్ 2లో హీరో జస్కిరణ్ సింగ్ ఫ్లాష్ బ్యాక్ చూపించారు. ఇతను ఎలా రాలో జాయిన్ అయ్యాడు అనేది చూపించారు. పంజాబ్, హర్యానా స్టైల్ బ్యాక్డ్రాప్లో పఠాన్ కోట్లో జస్కిరణ్ పేరెంట్స్ యొక్క ల్యాండ్ను ఎమ్మెల్యే కబ్జా చేసి హీరో సిస్టర్స్పై బలాత్కారం చేస్తాడు, తండ్రిని చంపేస్తాడు. మిలిటరీ ట్రైనింగ్లో ఉన్న 21 ఏళ్ల జస్కిరణ్ ఉత్తరప్రదేశ్కు డాన్ అయిన ఆతిక్ అహ్మద్ నుండి AK-47 గన్స్ను కొనుక్కొని ఎమ్మెల్యే ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసి జైలుకు వెళ్తాడు. జస్కిరణ్కు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. ఊరి శిక్ష కూడా పడొచ్చు అంటారు. పంజాబ్ జైలు నుండి వేరే జైలుకు షిఫ్ట్ చేసే సమయంలో అజిత్ దవల్ గారి క్యారెక్టర్ ప్లే చేసిన మాధవన్ జస్కిరణ్ను కిడ్నాప్ చేసి ఆల్రెడీ నీపై చాలా కేసెస్ ఉన్నాయి, ఊరి శిక్ష కూడా పడుతుంది, నువ్వు దేశం కోసం పని చెయ్యి అని ఆఫర్ ఇచ్చాడు. పాకిస్తాన్కు వెళ్ళి గూఢచర్యం చెయ్యి అని అజిత్ సన్యాల్ క్యారెక్టర్ చెప్తుంది. జస్కిరణ్ మదర్కు నెల 30,000 పంపుతాము అనే డీల్ మాట్లాడుకుంటారు. జస్కిరణ్ను హంజా అలీగా మార్చి ట్రైనింగ్ ఇచ్చి సుంతి చేసి పాకిస్తాన్ పాస్పోర్ట్ రెడీ చేసి పాకిస్తానీ లోకల్ లాంగ్వేజెస్ అన్నిటినీ నేర్పించి బలోచ్ లాంగ్వేజ్ను నేర్పించి పాకిస్తాన్కు పంపుతారు. ఫస్ట్ పార్ట్లో రెహమాన్ డెకాయట్ను అక్షయ్ ఖన్నా క్యారెక్టర్ను హీరో చంపుతాడు. సెకండ్ పార్ట్లో హంజా లియారీకు కింగ్ అవ్వడానికి ఏమేం చేశాడు, ఎలా తాను ఎంచుకున్న టార్గెట్స్ను చంపాడు అనేది మీరు మూవీలో చూడండి. ఇప్పుడు దురంధర్ మూవీలో చూపించిన ఈవెంట్స్ రియల్ లైఫ్లో జరిగాయా లేదా అనేది మాట్లాడుకుందాం. కేస్ నెంబర్ 1 బడే సాహెబ్. మూవీలో దావూద్ ఇబ్రహీంను బడే సాహెబ్ లాగా చూపించారు. పార్ట్ 1లో ఎస్పీ చౌదరి అస్లాం ఫోన్లో ఒక బడే సాహెబ్తో మాట్లాడుతూ ఉంటాడు కదా, ఆ బడే సాహెబే దావూద్ ఇబ్రహీం. పార్ట్ 2లో అందరు ఏమనుకున్నారు, దావూద్ క్యారెక్టర్ను ఫ్లాంబోయంట్గా చూపిస్తారు, కరిజ్మాటిక్గా, రిచ్గా, పక్కన రిచ్ ఫారెన్ గర్ల్స్, దావూద్ డీల్ చేస్తూ ఉన్నట్లు, సిగార్ కాలుస్తూ ఉన్నట్లు, స్కాచ్ విస్కీ తాగుతూ ఉన్నట్లు చాలా ఎన్లార్జ్ చేసి దావూద్ క్యారెక్టర్ను చూపిస్తారు అనుకుంటాం. దావూద్ క్యారెక్టర్ను ఇమ్రాన్ హాష్మీ లేదా సల్మాన్ ఖాన్ వంటి క్యారెక్టర్స్ ప్లే చేస్తారేమో అనుకుంటాం. కానీ డైరెక్టర్ ఆదిత్య ధార్ నెక్స్ట్ లెవెల్లో ట్విస్ట్ ఇచ్చాడు. అస్సలు ఎవడూ ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. దావూద్ను 70 ఏళ్ల ముసలోడిలా, ఐసీయూలో చావు బ్రతుకుల్లో ఉన్నవాడిలా, వెంటిలేటర్ లేకపోతే చనిపోయే ఒక రోగిష్టిలాగా చూపించాడు. దావూద్ క్యారెక్టర్ చేసిన వ్యక్తి సూపర్గా యాక్టింగ్ చేశాడు. దావూద్ క్యారెక్టర్ దగ్గుతూ ఉంటే నోట్లో నుండి ఊపిరితిత్తులు బయటికి వస్తాయేమో అనిపిస్తుంది. మైండ్ ఆఫ్ అయ్యే క్యారెక్టర్. యాక్చువల్లీ దావూద్ ఇబ్రహీం రియల్ లైఫ్లో చాలా రోజుల వరకు ఐసీయూలో ఉన్నాడు. ఇప్పుడు కూడా మేబీ ఐసీయూలోనే ఉండి ఉంటాడు. ఈ ఆర్టికల్ చూడండి, 2023లో నేను కూడా దావూద్ ఈజ్ డెడ్ అనే వీడియో చేశా. 3 years బ్యాక్ చావు బ్రతుకుల్లో ఉన్న దావూద్ అన్నోన్ మెన్ విషం పెట్టారనే వీడియో చేశా. 2 లక్షల మంది ఆ వీడియో చూశారు. మన అన్నోన్ మెన్ దావూద్కు విషం పెట్టారు. దావూద్ కరాచీలోని ఒక పెద్ద హాస్పిటల్లో ఒక ఫ్లోర్ మొత్తాన్ని తీసుకొని ఐసీయూలో వెంటిలేటర్లో జాయిన్ అయ్యాడు అనే వార్తలు వచ్చాయి. ఈవెన్ పాక్ జర్నలిస్టులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ రియల్ లైఫ్ న్యూస్ ను ఆదిత్యధార్ పట్టుకున్నాడు. మీరు చూసుకుంటే 2020 నుండి దావూద్ బయటకు రావడం లేదు. దుబాయ్, ఇస్లామాబాద్ ఎక్కడా దావూద్ కనిపించినట్లు రికార్డ్స్ లేవు. మూవీలో ఒక సీనియర్ రా ఏజెంట్, 45 years పాక్లో పనిచేసిన ఒక రా ఏజెంట్ దావూద్ను తరచుగా కలిసేవాడు. అలా కలిసినప్పుడు మన ఇండియన్ DRDO తయారు చేసిన టాక్సిక్ పాయిజన్స్ ను దావూద్కు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు చేతికి అంటించాడు అన్నమాట. ఆ స్లో పాయిజన్ వల్ల దావూద్ లంగ్స్ పాడయ్యాయి.
శ్వాస సంబంధిత రోగం వచ్చింది అన్నట్లు దావూద్ను రోగిష్టిలాగా చూపించారు. బట్ రియల్ లైఫ్లో మేబీ దావూద్ ప్యాలెస్లో ఉన్న కొంతమంది ఇతని ఫుడ్లో పాయిజన్ కలిపి ఉండవచ్చు. ఇక్కడ దావూద్ ఇబ్రాహిం గురించి మనందరికీ తెలుసు. యుఎన్ఎన్ ఇండియాకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. 1993 ముంబై బ్లాస్ట్ చేసి పాకిస్తాన్కు పారిపోయాడు. దావూద్ డ్రగ్స్ అండ్ గోల్డ్ను ఇండియాకు స్మగల్ చేసి లక్షల కోట్లు సంపాదించాడు. ముంబైకు అన్అఫీషియల్ డాన్గా ఉండేవాడు. బాలీవుడ్లో ఎన్నో మూవీస్ ప్రొడ్యూస్ చేశాడు. బాలీవుడ్ డైరెక్టర్స్ దావూద్ దగ్గర డబ్బులు తీసుకొని దావూద్ను రియల్ లైఫ్ హీరోలా ప్రజెంట్ చేసేవారు. బట్ ఇన్ రియల్ లైఫ్ దావూద్ 250 మందిని చంపిన హంతకుడు. 2008 ముంబై బ్లాస్ట్లో ఆయుధాలను స్మగల్ చేసిన వ్యక్తి. దురంధర్ పార్ట్ 2లో దావూద్ సచ్చే ముందు ఇండియాను 3 ముక్కలు చేయాలి అనే కుట్ర పన్నుతాడు. దావూద్ దగ్గర డబ్బులు తీసుకొని పాకిస్తాన్ ఐఎస్ఐ అండ్ పాకిస్తాన్ ఆర్మీ దావూద్కు సెక్యూరిటీ ఇస్తూ ఉంటుంది అన్నమాట. దావూద్ ఇంటికి సెక్యూరిటీగా పాకిస్తాన్ రేంజర్స్ నిలబడి ఉంటారు. ఒక పెద్ద మెహల్లో దావూద్ హైలీ సెక్యూర్ ఏరియాలో ఉంటాడు. ఫిల్మ్లో దావూద్ ఒక రోగిష్టి అనే విషయం ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్కు, లష్కరే జైష్ ఉగ్రవాద హెడ్స్కు మాత్రమే తెలుసు. కొంతమంది పొలిటీషియన్స్కు మాత్రమే దావూద్ గురించి తెలిసి ఉంటుంది. ఈవెన్ ఎస్పీ చౌదరి అస్లాంకు కూడా బడే సాహెబ్ వెంటిలేటర్లో ఉన్నాడు అన్న విషయం తెలియదు. యాక్చువల్లీ రెహమాన్ డెకాయట్ ఒక ల్యాండ్ విషయంలో దావూద్ తమ్ముడైన నూరాను చంపుతాడు. దావూద్ నా తమ్ముడిని చంపవద్దని ఫోన్లో ప్రాధేయపడినా కూడా రెహమాన్ డెకాయత్ కనికరించకుండా చంపేస్తాడు అని చెప్పి ఎస్పీ చౌదరి అస్లాంకు సుపారీ ఇచ్చి రెహమాన్ డెకాయత్ను దావూదే చంపించి ఉంటాడు. కట్ చేస్తే మన జస్కిరన్ అలియాస్ హంజా అలీ రెహమాన్ను చంపి లియారీకు కింగ్ అవుతాడు. హంజా అలీని చూడాలి అని చెప్పి దావూద్ ఇన్విటేషన్ ఇచ్చాడు. హంజా ఫస్ట్ టైం దావూద్ను కలుస్తాడు. 2014లో నరేంద్ర మోడీ గారు పీఎం అయిన సన్నివేశాలు చూపిస్తారు. బీజేపీ రూలింగ్ వచ్చినప్పుడు దావూద్ అండ్ ఐఎస్ఐ చాలా బాధపడుతూ ఉన్నట్లు చూపించారు. దావూద్ 2016 జూన్లో హంజా అలీ, మేజర్ ఇక్బాల్ ఇలా అందరినీ పిలిపించి 2017లో యూపీలో స్టేట్ ఎలక్షన్స్ జరగనున్నాయి. యూపీలో గెలిచిన వాళ్ళే 2019లో పీఎం అవుతారు. యూపీలో గెలవడానికి 60,000 కోట్ల ఫేక్ కరెన్సీను వయా నేపాల్ ద్వారా పంపించండి. యూపీలో ఉన్న యాకూబ్ అన్సారీ అనే పొలిటీషియన్స్ ద్వారా ఈ డబ్బులు ఆతిక్ అహ్మద్కు చేరవేయాలి అనే ప్లాన్ దావూద్ వేశాడు. ఆతిక్ అహ్మద్ సమాజ్వాదీ పార్టీ నేత అనమాట. ఈ సీక్రెట్ను హంజా అలీ, అజయ్ సన్యాల్కు లీక్ చేస్తారు. అజయ్ సన్యాల్ ఎమర్జెన్సీ మీటింగ్ పీఎంఓతో పెట్టిన తర్వాత నవంబర్ 2016లో మోడీ గారు 500, 1000 రూపీ నోట్ను బ్యాన్ చేస్తారు. लीगल टेंडर नहीं रहेंगे। డిమానిటైజేషన్ ను ప్రకటిస్తారు అనమాట. ఈ డిమానిటైజేషన్ తర్వాత పాకిస్తాన్ తయారు చేసిన 60,000 కోట్ల ఫేక్ కరెన్సీ నోట్స్ వృధా అవుతాయి. 2017 మార్చ్లో యూపీలో మళ్ళీ యోగి ఆదిత్యనాథ్ గారు గెలుస్తారు. ఏప్రిల్ 2017లో ఆతిక్ అహ్మద్ను అరెస్ట్ చేశారు. ఇంటరాగేషన్లో ఆతిక్ అహ్మద్ తనకు పాకిస్తాన్ ఐఎస్ఐకు లింక్స్ ఉన్నాయి అనే విషయాన్ని ఒప్పుకున్నాడు. ఎన్నో ఫేక్ కరెన్సీ నోట్స్ను స్మగల్ చేశాను అనే విషయాన్ని కూడా ఒప్పుకున్నాడు. కావాలంటే ఈ ఆర్టికల్స్ చూడండి. సో ఆదిత్యదార్ రియల్ లైఫ్ ఈవెంట్స్ను చాలా మంచిగా ఫిల్మ్లో జోడించాడు. ఆతిక్ అహ్మద్ గురించి నేను 2023లో 3 వీడియోస్ చేశా. ఒక వీడియోకు 3,53,000 వ్యూస్ కూడా వచ్చాయి. డాన్ సామ్రాజ్యాన్ని కూల్చిన ముని అనే వీడియో చేశా. ఆదిత్యదార్ ఫుల్ రీసెర్చ్ చేసి మూవీ తీశాడు. ఆతిక్ అహ్మద్ దొంగలకే దొంగ. 2005లో బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అన్న రాజు పాల్ను చంపేశాడు. పొలిటికల్ మర్డర్ చేశాడు. ఈ హత్యను కళ్ళ చూసిన ఏకైక సాక్షి అయిన ఉమేష్ పాల్ను కూడా చంపేశాడు. ఎక్స్టార్షన్, డ్రగ్స్ స్మగ్లింగ్, ఆర్మ్స్ స్మగ్లింగ్ ఇలా ఎన్నో కేసెస్ ఆతిక్ అహ్మద్ పై ఉన్నాయి. పాకిస్తాన్లో ఉన్న రెహమాన్ డెకాయిడ్ గ్యాంగ్ పంజాబ్ బోర్డర్లో డ్రోన్స్ ద్వారా యుద్ధ ఆయుధాలను ఆతిక్ అహ్మద్కు సప్లై చేసేది. ఈ ఆయుధాలను ఆతిక్ అహ్మద్ కాశ్మీర్ ఉగ్రవాదులకు ఇచ్చేవాడు. అండ్ ఆ ఉగ్రవాదులు ఇండియన్ ఆర్మీను చంపేది. వయా నేపాల్ ఫేక్ కరెన్సీ నోట్స్ను ఎన్నికల్లో వాడేవాడు. 3 సార్లు ఎమ్మెల్యేగా, ఫూల్పూర్లో ఒక్కసారి ఎంపీగా గెలిచాడు. ప్రజలను బెదిరించి ఓట్స్ వేయించుకునేవాడు ఆతిక్ అహ్మద్. ఇతని దగ్గర పవర్, పాలిటిక్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ 3 ఉండేవి. ఇతని మరణం తర్వాత యోగి గారి ఇమేజ్ ఒక స్టెప్ ముందుకెళ్ళింది. ఏప్రిల్ 2017 యోగి గారు ఈ పెద్ద డాన్ను అరెస్ట్ చేసి 2023లో కావాలనే మీడియా ముందే బ్రాడ్ లైట్లో యూపీలో ఉన్న డాన్స్ అందరూ భయపడేలా ఇతన్ని చంపేశారు. 2016 డిమానిటైజేషన్ తర్వాత దావూద్ రెజీమ్ చేంజ్ ప్లాట్ ఫెయిల్ అయింది. దావూద్ వేసిన సెకండ్ స్ట్రాటజీ కేస్ నంబర్ 2 ఖాళిస్తానీ ఉగ్రవాదులను యాక్టివేట్ చేయడం, ఇండియాను ఇంటర్నల్గా బ్లీడ్ చేయడం, పంజాబీ యువత ఆర్మీలో జాయిన్ అవ్వకుండా చేయడం,
దావూద్ హంజాను అడుగుతాడు. 100 కిలోల డ్రగ్స్ రెడీ చేయమని అడిగితే హంజా డ్రగ్స్ సప్లై వ్యాపారం నేను చేయను అని సమాధానం ఇస్తాడు. ఒక పఠాన్కు ఇండియాలో డ్రగ్స్ స్మగల్ చేయమని దావూద్ ఆదేశిస్తాడు. యాక్చువల్లీ అతని పేరు జహూర్ మిస్ట్రీ. 1999 ఆఫ్ఘనిస్తాన్ ప్లేన్ హైజాక్ కు మాస్టర్ మైండ్ అన్నమాట. కేవలం 19 కోట్లు తీసుకొని 190 కోట్ల డ్రగ్స్ ను ఖాళీస్థానీలకు అమ్ముతారు. ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ కూడా ఐఎస్ఐ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. 1979లో పాకిస్తాన్ ఐఎస్ఐ ఆపరేషన్ కేకేను లాంచ్ చేసింది. ఆపరేషన్ కేకేకు అర్థం కాశ్మీర్ అండ్ ఖాళీస్థాన్ అన్నమాట. ఈ 2 ప్రదేశాలను ఇండియా నుండి విడదీయాలి అని చెప్పి పాకిస్తాన్ కుట్ర చేసింది. అండ్ కేరళలో ఉన్న పిఎఫ్ఐ ఆర్గనైజేషన్ కూడా ఐఎస్ఐ ఫండింగ్ చేస్తోంది అన్నట్లు చూపించారు. యాక్చువల్లీ ఐఎస్ఐకు దావూద్ డబ్బులు ఇస్తున్నాడు. దావూద్ చనిపోయే ముందు ఎలాగైనా ఇండియాను ముక్కలు చేయాలి అనుకున్నాడు. 2019లో ప్రభుత్వాన్ని ఓడించడానికి ఖాళీస్థానీ ఉగ్రవాదాన్ని మళ్లీ యాక్టివేట్ చేయాలి అనుకున్నారు. డ్రగ్స్ ను పంజాబ్, గుజరాత్ అండ్ జమ్మూ కాశ్మీర్ బోర్డర్స్ లో సీక్రెట్ టనల్స్ ద్వారా ఇండియాకు తరలించారు. పంజాబ్, హర్యానాలో యువతను ప్రభుత్వానికి అగేన్స్ట్ గా రాడికలైజ్ చేశారు అన్నమాట. ఇండియన్ గవర్నమెంట్ అణిచివేస్తోంది, పంజాబీ ప్రజలను తక్కుతోంది, ఫార్మర్స్ యొక్క హక్కులను అణిచివేస్తోంది, కొత్త ఫార్మ్ లాస్ ను తీసుకొస్తోంది అని చెప్పి పంజాబీ, హర్యాన్వీ యువతను డ్రగ్స్ కు బానిసల్ని చేసి ఖాళీస్థానీ ఉగ్రవాదాన్ని ఐఎస్ఐ ఎలా పెంచింది అనేది చూపించారు. నవంబర్ 2020లో రిలీజ్ అయిన ఈ ఆర్టికల్ చూడండి. రా ఇంటెల్ తర్వాత ఇండియన్ ఆర్మీ ఈ సీక్రెట్ టన్నల్స్ ను క్లోజ్ చేసింది అనమాట. సినిమాలో యాక్చువల్లీ హంజా అలీ ఈ సీక్రెట్ టన్నల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అజయ్ సన్యాల్ కు ఇచ్చినట్లు చూపించారు. కట్ చేస్తే అమృత్పాల్ సింగ్ దుబాయ్ నుండి కెనడాలో ట్రైనింగ్ తీసుకొని పంజాబ్ లో దిగుతాడు. పంజాబ్ లో ఉగ్రవాదం చేస్తాడు. పోలీస్ స్టేషన్ ను తగలబెట్టేస్తారు. డ్రగ్స్ కు అడిక్ట్ అయి రీహాబిటేషన్ సెంటర్ లో ఉన్న వారందరికీ ఆయుధాలు ఇచ్చి ఇండియన్ గవర్నమెంట్ కు అగేన్స్ట్ గా ఖాళీస్థానీ ఉద్యమం చేయమని కోరుతాడు అనమాట. యాక్చువల్లీ ఈ మొత్తం ప్లాట్ చేసింది ఐఎస్ఐ అని చూపించారు. జూన్ 2023లో యూకే ఖాళీస్థానీ హెడ్ అయిన అవతార్ సింగ్ ఖాండా అనబడే ఒక ఆరోగ్యంగా అందంగా ఉన్న ఒక వ్యక్తి సడన్ గా హాస్పిటల్లో హార్ట్ అటాక్ కారణంగా చనిపోతాడు. యాక్చువల్లీ ఇతన్ని అన్నోన్ మెన్లు చంపేస్తారు. కెనడాలో ఖాళీస్థానీ హెడ్ ఉన్న హర్దీప్ సింగ్ నిజ్జార్ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపుతారు. సెప్టెంబర్ 2023లో సుఖ్దూల్ సింగ్ను కూడా ఇలాగే చంపేశారు. ఈ ఫారెన్ ప్రో ఖాళీస్థానీ ఉగ్రవాదులకు దావూద్ ఇబ్రహీం అండ్ ఐఎస్ఐ నుండి ఫండింగ్ వస్తోంది అనేది చూపించారు. స్పాయిలర్ అలర్ట్ ఏంటి అంటే పార్ట్ 3లో ఎలా జస్కిరణ్ కెనడాకు వెళ్ళాడు, ఎలా ఖాళీస్థానీ నెట్వర్క్ సో కాల్డ్ కే గ్యాంగ్ ను క్రాక్ డౌన్ చేశారు అనేది చూపించనున్నారు. 2014లో బీజేపీ పార్టీ గెలిచిన తర్వాత దావూద్ ఇబ్రహీం చాలా సీరియస్ అయిపోతాడు. ఐఎస్ఐ మేజర్ ఇక్బార్ను పిలిచి ఈ పార్టీ ఎలా గెలిచింది, వైట్ ఎన్జిఓలకు ఫండింగ్ చేశా అన్నావు కదా, తమకు కావలసిన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది అన్నావు కదా, ఈ బీజేపీ ఎలా గెలిచింది అని అడిగాడు. ఇక్కడ దావూద్ ఆమ్ ఆద్మీ పార్టీను హింట్ చేసి మాట్లాడాడు. 2014లో అన్నా హజారే మూవ్మెంట్ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ పీఎం అవుతారు అనుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ 2014లో 430 ఎంపీ సీట్స్లో కంటెస్ట్ చేసింది. కేవలం పంజాబ్లో మాత్రమే 4 సీట్స్ గెలుచుకుంది. మిగతా అన్ని చోట్ల ఓడిపోయింది. మాజీ పంజాబ్ సీఎం అమర్దీప్ సింగ్ చేసిన ఆరోపణ ఏంటి అంటే కేజ్రీవాల్ యొక్క పరివర్తన్ ఫౌండేషన్కు సిఐఏ ఫండింగ్ చేసింది అని. సిఐఏ ఐఎస్ఐ కేజ్రీవాల్ పీఎంగా కూర్చోబెట్టాలి అని చూశారు అని ఆరోపించారు. సో దావూద్ ఐఎస్ఐతో కలిసి 60,000 కోట్ల ఫేక్ కరెన్సీ ప్లాట్ ఫెయిల్ అయింది. 2017లో యూపీ ఎలక్షన్స్ ప్లాట్ ఫెయిల్ అయింది. 2014లో ఐఎస్ఐ సిఐఏ ప్లాట్ ఫెయిల్ అయింది. ఖాళీస్థానీ డ్రగ్స్ సప్లై చేసే సీక్రెట్ టనల్స్ యొక్క లొకేషన్ లీక్ అయింది అనమాట. ఇవన్నీ ఫెయిల్ అవ్వడంతో మళ్ళీ దావూద్ హంజాను, మేజర్ ఇక్బాల్ను పిలిచాడు. ఇక ఇంకొన్ని రోజులు మాత్రమే నేను బ్రతికి ఉంటా, నేను చచ్చిపోయే ముందు ఇండియాలో ఏదో ఒక పెద్ద ఆపరేషన్ చేయాలి అని చెప్పి 50 మంది ఉగ్రవాదులతో భారత్పై ముంబై తరహాలో అతిపెద్ద దాడి చేయడానికి ప్లాన్ చేశాడు. అండ్ ఈ 50 మంది ఉగ్రవాదులకు యుద్ధ ఆయుధాలను హంజా అలీ సప్లై చేస్తాడు. హంజా అలీ ఒక రా ఏజెంట్ అనేది ఎస్పీ చౌదరి అస్లాంకు తెలిసిపోతుంది. హంజా అలీ భార్యకు కూడా ఇతను ఒక హిందూ ఏజెంట్ అని తెలిసిపోతుంది. సో సమయం లేదని చెప్పి హంజా అలీ పాక్లో ఉన్న ఉగ్రవాదులను చంపడం స్టార్ట్ చేస్తాడు. IC-814 ప్లేన్ హైజాక్ చేసిన జహూర్ మిస్ట్రీను, ఫేక్ నోట్స్ తయారు చేసిన జావద్ ఖనానీను, లష్కర్ ఏ జైష్ యొక్క సీనియర్ కమాండర్స్ అందరినీ చంపుకుంటూ పోతాడు. ఫైనలీ దావూద్ యొక్క 50 మంది ఉగ్రవాదులు ముర్దికిలో ఉన్న ఉగ్రవాద కుంపలో మీటింగ్ కోసం వచ్చారు. ఇంకొన్ని రోజుల్లో ఇండియాలో చాలా పెద్ద అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తారు. ఈ 50 మందిని హంజా అలీ ఎలా చంపాడు అనేదే క్లైమాక్స్. అండ్ మేజర్ ఇక్బాల్ను ఎలా చంపాడు అనేది లాస్ట్లో చూపించారు. ఈ మూవీలో ఎలా పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రజల దృష్టిని మళ్లించడానికి అమాయకులైన బలో స్టూడెంట్స్ను
కాలేజ్ నుండి ఎత్తుకు వెళ్ళి చంపుతోంది అనేది చూపించారు. ఈ ఆర్టికల్ చూడండి, పాకిస్తాన్ ఆర్మీ ఎంతమంది బలో స్టూడెంట్స్ ను ఎత్తుకెళ్ళింది అనేది క్లియర్ గా ఈ ఆర్టికల్స్ లో ఉన్నాయి. ఫైనలీ హంజా అలీ పాక్ పోలీసులకు దొరుకుతాడు. ఇతన్ని చిత్రహింసలు పెడతారు. ఇతన్ని రిలీజ్ చేయడానికి అజయ్ సన్యాల్ లాస్ట్ లో ఒక పాక్ పెద్ద ఆఫీసర్ కు కాల్ చేసి పాకిస్తాన్ కు అండ్ ఇజ్రాయలీ మొసాద్ కు ఉన్న సంబంధాలను పాకిస్తాన్ మీడియాలో లీక్ చేస్తా, యూదులతో పాకిస్తాన్ కు సంబంధం ఉంది అని తెలిస్తే పాకిస్తాన్ ప్రజలు మీ ప్రభుత్వాన్ని గద్దె నుండి దింపుతారు, మీకు అగేన్స్ట్ గా ప్రొటెస్ట్ చేస్తారు అని అజయ్ సన్యాల్ పాకిస్తాన్ లోని ఒక పెద్ద ఆఫీసర్ ను బెదిరిస్తాడు. ఆ సీన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అండ్ ఆ సీన్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ గా ఉంటుంది. యాక్చువల్లీ అజయ్ సన్యాల్ వార్నింగ్ కు భయపడి హంజా అలీను పాకిస్తాన్ వదిలేస్తుంది. ఆ తర్వాత హంజా అలీ ఇండియాకు తిరిగి వస్తాడు. యాక్చువల్లీ పాకిస్తాన్ సీక్రెట్ గా ఇజ్రాయెల్ తో ఎన్నో సంబంధాలు పెట్టుకుంది, డబ్బులు తీసుకొని ఎన్నో ఇన్ఫర్మేషన్ లీక్ చేసింది. ముఖ్యంగా ఇరాన్ యొక్క సీక్రెట్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇజ్రాయెల్ కు లీక్ చేసింది పాకిస్తాన్నే. ఇరాన్ యొక్క న్యూక్లియర్ సీక్రెట్స్ ను, ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైంటిస్టుల యొక్క డీటెయిల్స్ మొత్తాన్ని ఇజ్రాయెల్ మొసాద్ కు లీక్ చేసింది పాకిస్తాన్నే. ఉమ్మాకు ఒక దెబ్బ లాంటిది, ఒక మరక లాంటిది పాకిస్తాన్. పైకి మాత్రమే ఉమ్మా. ఇప్పటికీ పాకిస్తాన్ ఇజ్రాయెల్ ను గుర్తించదు. మొన్న కూడా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో పాకిస్తాన్ ఇరాన్ కు సపోర్ట్ చేయలేదు. మినాబ్ స్కూల్లో యుఎస్ఏ దాడి చేస్తే పాకిస్తాన్ ఖండించలేదు. 12 మంది సున్నీ ముస్లిం దేశాలతో కలిసి ఆర్టికల్ 51 యాక్టివేట్ చేస్తాం, ఇరాన్ పై ప్రతిదాడి చేస్తాము అని నిన్న హెచ్చరించింది పాకిస్తాన్. ఈ వీక్ పాయింట్ ను అజయ్ సన్యాల్ పట్టుకుంటాడు. పాకిస్తాన్ యొక్క ఆఫీసర్ ను స్పాట్ లో పెట్టి హంజా అలీను ఎలా విడిపిస్తాడు అనేది చూడండి. ఆదిత్యధర్ పాక్ లూజ్ ఎండ్స్ ను కరెక్ట్ గా పట్టుకున్నాడు. మొసాద్ యొక్క లింక్స్ ను కరెక్ట్ గా ఇంటిగ్రేట్ చేశాడు. యాక్చువల్లీ క్లైమాక్స్ లో ఫిక్షనల్ సీన్స్ అండ్ ఫైట్ సీన్స్ ఉంటాయి. మేజర్ ఇక్బాల్ క్యారెక్టర్ లో కొన్ని ఫిక్షనల్ సీన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ పాకిస్తాన్ మిలిటరీ గురించి ఈ మూవీలో ఎక్కువగా చూపించలేదు. లైక్ ఆసిమ్ మునీర్ యాక్చువల్లీ ఐఎస్ఐ లో పనిచేశాడు, ఐఎస్ఐ చీఫ్ గా ఉన్నాడు. ఇమ్రాన్ ఖాన్ ను తొక్కి ఆర్మీ చీఫ్ అయ్యాడు. మేజర్ ఇక్బాల్ పైన ఆసిమ్ మునీర్ ఉన్నట్లు చూపించి ఉండాలి. యాక్చువల్లీ బడే సాహెబ్ లాగా ఆసిమ్ మునీర్ క్యారెక్టర్ ను లాస్ట్ లో క్లైమాక్స్ లో తీసుకుని వచ్చి ఉండాలి. క్లైమాక్స్ లో ఒక సీనియర్ రా ఏజెంట్ దావూద్ ను స్లోగా పాయిజన్ చేసి ఉంటాడు. ఆ ఓల్డ్ రా ఏజెంట్ ఎవరు అనేది సినిమాలోనే చూడండి. ఆల్రెడీ చాలా స్పాయిలర్స్ ఇచ్చేసా. పార్ట్ 3లో హీరో వ్యాంకోవర్ అంటే కెనడాకు వెళ్ళి కే గ్యాంగ్ ను ఎలా క్రాక్ డౌన్ చేస్తాడు, పన్నును ఎలా టార్గెట్ చేస్తారు, నిజార్ ను ఎలా చంపారు అండ్ అవతార్ సింగ్ ఖాండాను లండన్ నుండి ఎలా ఎత్తుకెళ్లారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించనున్నారు. యాక్చువల్లీ ఖాలిస్తానీ ఉగ్రవాదంలో ఎన్నో సస్పెన్సెస్ ఉన్నాయి. అమృత్ పాల్ సింగ్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. పార్ట్ 3లో ఖాలిస్తాన్ అండ్ మొసాద్ యొక్క లింక్స్ ను చూపించనున్నారు. పోస్ట్ క్రెడిట్ లో అజయ్ సన్యాల్ ఎలా జస్కిరణ్ ను ట్రైన్ చేశాడు, సుందీ చేయడం, ఫైట్ ఎలా చేయాలి అని నేర్పించడం, పారాసెప్ ట్రైనింగ్ ఇచ్చారండి. ఎలా పాయిజన్ పెట్టాలి, డిఆర్డిఓ ఎలా ఒక పాయిజనస్ గ్యాస్ ను కనుక్కున్నది, స్పై ట్రైనింగ్ ఎలా ఉంటుంది అనేది పోస్ట్ క్రెడిట్ లో చూపిస్తారు. ఫిల్మ్ లో నవాజ్ షరీఫ్ క్యారెక్టర్ సూపర్ గా ఉంటుంది, చాలా కామెడీగా ఉంటుంది. షెహబాజ్ షరీఫ్ క్యారెక్టర్ ను చూపించి ఉంటే చాలా బాగుండేది. షెహబాజ్ షరీఫ్ ను చూపించలేదు. అప్పట్లో షెహబాజ్ షరీఫ్ పంజాబ్ కు సీఎం గా ఉండేవాడు. దావూద్లా యాక్ట్ చేసిన వ్యక్తికి సెల్యూట్ చేయాలి, సూపర్గా యాక్టింగ్ చేశాడు. ఎస్పీ చౌదరి అస్లాంను సేమ్ ఎలాగైతే పుల్వామాలో సూసైడ్ అటాక్ జరిగిందో అలాగే చంపారు. అండ్ ఈ మూవీస్లో మైనస్ పాయింట్ దగ్గరకు వస్తే ఆదిత్య బేసిక్ లెవెల్లో ఒక మిస్టేక్ చేశారు. ఒక సీనియర్ రా ఏజెంట్, పాక్ పాలిటిక్స్లో పెద్ద రోల్లో ఉన్న ఏజెంట్ బలో స్టూడెంట్స్ను ఎత్తుకెళ్ళి చంపేయండి అనే సలహా ఇచ్చాడు. అంటే మన రా ఏజెన్సీ బలో స్టూడెంట్స్ను చంపుతున్నారా అనే ఇంప్రెషన్ కలుగుతోంది. ఈ మూవీలో అనవసరమైన వయలెన్స్ చూపించారు, నాట్ రిక్వైర్డ్ అనిపించింది. పార్ట్ 1లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సటిల్గా ఉండేది, పార్ట్ 2లో ఓవర్ అయిపోయింది. మేజర్ ఇక్బాల్ తండ్రి క్యారెక్టర్ అవసరం లేదు అండ్ ఇక్బాల్ కూతురు స్పెషల్లీ ఏబుల్డ్ లాగా చూపించారు. తన తండ్రి ఒత్తిడి వల్లే ఇక్బాల్ ఉగ్రవాదం చేస్తున్నట్లు చూపించారు. ఇక్బాల్ క్యారెక్టర్లో టూ మెనీ షేడ్స్ చూపించారు. ఉజైర్ బలోచ్ను దుబాయ్లో అరెస్ట్ చేశారు కదా, అండ్ ఆ తర్వాత మళ్ళీ పాకిస్తాన్లో అరెస్ట్ చేస్తారు. దుబాయ్లో ఇతను అరెస్ట్ అయినప్పుడు హంజా అలీ ఇతన్ని చూడడానికి వెళ్ళలేదు. ఇతన్ని విడిపించడానికి కూడా హంజా అలీ ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. ఉజైర్ బలోచ్కి యాక్చువల్లీ హంజా అలీపై డౌట్స్ రావాలి, బట్ ఉజైర్ బలోచ్ హంజా అలీను నమ్ముతాడు, గుడ్డిగా నమ్ముతాడు. ఇక్కడ కొంచెం ఫిక్షనల్గా అనిపించింది. యాక్చువల్లీ ఉజైర్ బలోచ్కు హంజా అలీపై అనుమానం వచ్చి ఉండాలి. రెహమాన్ డెకాయిడ్ భార్య గురించి తర్వాత చూపించలేదు. యాక్చువల్లీ ఈ భార్య క్యారెక్టర్ను ఇంకా కొంచెం పెట్టి ఉంటే బాగుండేది. రెహమాన్ డెకాయిడ్ పార్ట్ 2లో కనిపించాడు, పార్ట్ 1లోనే చనిపోయాడు. సో ఇతను లేని లోటు డెఫినెట్గా ఇతన్ని మిస్ అవుతారు, అక్షయ్ ఖన్నాను మిస్ అవుతారు. కేరళలో ఉన్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను కూడా ఐఎస్ఐ ఫండింగ్ చేస్తోంది అనే క్లారిటీ ఇచ్చారు. యాక్చువల్లీ కేరళలో ఉన్న పీపుల్ ఫ్రంట్ పార్టీ అనేది హమాస్తో కూడా లింక్స్ పెట్టుకుంది.
వర్చువల్ కాల్లో హమాస్ పెద్దలు కూడా వీళ్ళతో మాట్లాడారు. కేరళలో కూడా చాలా డేంజరస్ లింక్స్ ఉన్నాయి. ఫైనల్లీ ఫిల్మ్ 3 hours 50 minutes ఉంటుంది. సింగిల్గా వెళ్ళండి, ఫ్యామిలీతో వెళ్ళలేం. చాలా వైలెన్స్ ఉంటుంది. హ్యాపీగా మంచిగా నిదానంగా కూర్చొని చూడండి. ఎన్నో లింక్స్ ఉంటాయి అండి, ఎన్నో రియల్ లైఫ్ ఈవెంట్స్ను ఇంటిగ్రేట్ చేశాడు. నా కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.